హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. మీరు ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చేసి నేర్చుకోవడం కంటే కూడా నేను చెప్పే ఈ క్లాసెస్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి కనుక చూసారనుకోండి, చాలా సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగానే ఇక్కడ నేను చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనము లైనింగ్ పీస్ని కట్ చేసుకుంటాం కదా. ఈ లైనింగ్ పీస్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాతే మనము కటింగ్ అనేది చేయాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇది చూసారా, ఇలా మనము ఆ లైనింగ్ పీస్ని ఇలా 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే ఆ ఎడ్జెస్ని ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను నడుము లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చాలామంది నడుము లూజ్ని బట్టి చేస్తారు, చెస్ట్ లూజ్ని బట్టి చేస్తూ ఉంటారు. బట్ మనకి చాలా సింపుల్ మెథడ్ ఏది అంటే నడుము లూజు. ఈ నడుము లూజ్ని బట్టి కూడా మనము మెజర్మెంట్ అనేది తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి 30 ఇంచెస్ అండి, అంటే 30 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఈ 30 ఇంచుల్ని కూడా మనము ఈ విధంగా చూసారు కదా, 4 భాగాలుగా చేసుకోవాలి. మనకి 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వచ్చింది? 7.5 వచ్చిందండి. ఇదే 7.5ని మనం ఈ కిందన మరొక పావించ్ అనేది ఉంచుకోవాలి. ఓకేనా? మనం ఎందుకంటే కిందన ఫోల్డింగ్ కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ పావించ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 7.5 ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వెనక డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ గురించి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మళ్ళీ మీరు పెట్టుకోవడం మర్చిపోయారు అనుకోండి, అక్కడ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అసలు ఏం బాగోదు, టైట్ అయిపోతుంది. సో అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మరొక 2 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మీరు ఖర్చుల గురించి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల గురించి అయితే పెట్టేశాను. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు. సో బ్లౌజ్ పొడవుని చూసారు కదా, ఎప్పుడైనా సరే ఈ యొక్క షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి వెనక డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ని పట్టుకొని ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చి కరెక్ట్గా 12.5 వచ్చిందండి. ఈ 12.5కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని మనం 13 ఇంచులు పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ ఎందుకు అంటే ఖర్చుల గురించి అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం కిందన ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి గీత గీసాం కదా, ఆ లైన్ నుంచి ఈ విధంగా 12.5 మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇటువైపు అలాగే ఈ చివరి వైపు కూడా అదే విధంగా మనము మార్క్ చేసుకోవాలి. చివరి వైపు ఎందుకు అంటే మనకి ఆ యొక్క లైన్ అనేది క్రాస్గా రాకుండా స్ట్రైట్గా వస్తుంది. సో ఈ విధంగా మనకి బ్లౌజ్ యొక్క పొడవు కూడా వచ్చేసింది. సో చూసారు కదండి, ఇంతవరకు కూడా మీకు క్లియర్గా అర్థమయ్యింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే నెక్, షోల్డరు మనము మార్క్ చేసుకోవాలి. నెక్, షోల్డర్ వచ్చేసరికి ఇప్పుడు మనము కట్ చేసే బ్లౌజ్ వచ్చేసరికి 30 ఇంచ్ అండి నడుము లూజు. సో 29, 28, 27 ఇలా ఉన్నాయి అనుకోండి నడుము లూజులు. అవన్నీ కూడా మనకి చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. చిన్న సైజు బ్లౌజ్కి మనము నార్మల్గా అయితే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్ గురించి 3, నెక్ గురించి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఆర్మ్ డౌన్ అండి, ఈ యొక్క చంక డౌన్ ఉంటుంది కదా, ఈ చంక డౌన్కి అయితే నేను 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా మొత్తము కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, చెస్ట్ లూజు. మీరు నార్మల్గా మీరు కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ అనుకోండి, డీప్ నెక్ అయితే మీరు ఇంకా చెస్ట్ లూజ్ చూడవలసిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా నడుము లూజ్ని పట్టేసి చెస్ట్ లూజ్ని కూడా తీసుకోవచ్చు. ఇది డీప్ నెక్ అయితే కాదండి. ఇక్కడ చూసారు కదా 7.30 ఉంది నెక్ అనేది, బ్యాక్ నెక్. సో 7.30 ఉంది అంటే మాత్రం ఇది బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ కాదు, ఇది చిన్న నెక్ అన్నమాట. నెక్ అనేది మధ్యకుంది. సో చూసారు కదా, ఈ 7.30 ఉంది, ఆ 30కు మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని మనము 8 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ మనకి ఖర్చులకు పోతుందన్నమాట. సో నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. ఈ చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు మీరు బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా పరుచుకోవాలి. చూసారు కదా, ఇలా పరుచుకున్న తర్వాత టేపుని చంక నుండి చంకకి డైరెక్ట్గా మనకి ఎన్ని ఇంచెస్ ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మీరు బ్లౌజ్ని మరీ డిఫరెంట్గా కాకుండా మనం నీట్గా బ్లౌజ్ అనేది చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ షోల్డర్స్ 2 కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని ఇలా మనం చూసుకుంటే మనకి ఈ యొక్క బ్లౌజ్ అనేది 17.5 ఉందండి. సో చూసారు కదా, 17.5 ఉంది. ఈ 17.5లో మనం సగం తీసుకోవాలి.
చూసారా, ఇలా సగాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చి కరెక్ట్గా 8.35 ఇంచులు అయితే వచ్చేసింది. ఈ 8.35 ఇంచులకి మనం ఖర్చు ముందుగా 2 ఇంచెస్ యాడ్ చేసాం కదా, అదే 2 ఇంచెస్ని ఇక్కడ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న విధంగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి ఇంతవరకు అయితే మొత్తం కూడా క్లియర్ అయిపోయినట్టండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఆర్మ్ రౌండ్ అన్నమాట. సో ఈ చంక రౌండ్ తీసేటప్పుడు కొంతమంది పైకి, మరి కొంతమంది క్రిందికి గట్టి తీసేస్తూ ఉంటారు. ఇది కూడా మనము నడుము లూజ్ని బట్టి తీసుకోవచ్చండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మీరు 1.5 తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 1.5 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఇలాంటి స్కేల్స్ అనేవి మనకి మార్కెట్లో ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి స్కేల్ని తీసుకొని చూసారు కదా, ఈ 3 లైన్స్ కూడా మనకి ఇలా టచ్ అయ్యేటట్టుగా ఆ యొక్క స్కేల్ని పెట్టుకొని, ఇది ఆర్మ్ రౌండ్ స్కేల్ అన్నమాట. సో ఈ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ చూసారు కదండి, మనకి 7.35 వచ్చింది. 7.35కి మరొక 1/4 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఖర్చుల గురించి. ఈ బ్యాక్ నెక్ డీప్ కూడా ఇక్కడ నేను మార్క్ చేసేసాను. చూడండి, ఇంతవరకు కూడా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి, చూసారు కదా, ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. నేనైతే చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అంతేకాదండి, మన ఛానల్లో మోడల్స్ కూడా ఉన్నాయి, బుట్ట హ్యాండ్స్ కానీ. సో మోడల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్ మెథడు. మీరు ఇంట్లోనే ఉండి చక్కగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నుంచి మన క్లాసెస్ ఒక్కసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అంటే ఇక్కడ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఇలా రౌండ్ అయితే ఇచ్చుకోవచ్చు. మీరు బ్యాక్ నెక్కి స్క్వేర్ నెక్ పెట్టుకున్న అదంతా కూడా మీ ఇష్టం. స్టార్ నెక్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్కే పెట్టమన్నారండి. సో అందుకోసం నేను రౌండ్ నెక్కే పెట్టేశాను. ఫైనల్లీ ఇంతవరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టని ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక్క బ్యాక్ పార్ట్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్, కటింగ్ అంతా కూడా క్లియర్గా చూద్దాము. ఓకేనండి, చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేని. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. మీరు ఏ సైజు వారికైనా, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి 30 ఇంచెస్ పెట్టాను కదా. సో చిన్న సైజు అవ్వచ్చు, పెద్ద సైజు అవ్వచ్చు, ఏ సైజు వారికైనా సరే మనము చాలా అంటే చాలా ఈజీగా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయవచ్చు. చాలా సింపుల్ మెథడ్స్ అన్నమాట. సో మోడల్స్ అవ్వచ్చు, మీరు ఏ మోడల్ అయినా సరే ఫస్ట్ నుంచి మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత ఈజీగా ఇంత సింపుల్గా అయితే మాత్రం ఎవ్వరూ చెప్పుండరు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.